ಅಮೌಂಟ್ ರಿಕಾರ್ಡ್ ಹೊತ್ತು ಮನಿ ಮಾಡು మా తమ్ముడు భార్య డెలివరీ కోసము ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ జాయిన్ చేసుకున్నప్పుడు అర్ధగంట ముందు డాక్టర్ వచ్చి చూసిపోయాడు. డెలివరీ అయ్యి అర్ధగంట ముందు డాక్టర్ డోర్ కొడితే అసలు డాక్టరు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళీ అర్ధగంట ఒక గంట తర్వాత వచ్చి వాళ్ళు డెలివరీ పుషింగ్ చేయలేకుండా ఉందని చెప్పారు. అట్టే టైం వేస్ట్ చేసి ఒక గంట తర్వాత వచ్చేసి పాపకు సీరియస్గా ఉందని చెప్పారు. సీరియస్గా ఉంటే మేము అడిగాము, సార్ ఇక్కడ అవుతుందా కాదా, బయటకు ఏమైనా తీసుకొని పోవాలంటే ఇక్కడే అవుతుందని డాక్టర్ చెప్పాడు మాకు. మేము పదే అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యంగా అంబులెన్స్ కోసమని 1.5 hour గంటన్నర టైం వేస్ట్ చేసి ఊపిరాకలేదని మాకు చచ్చిన బాబును మా చేతిలో పెట్టారు. ఇది ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మా బేబీ చనిపోయింది. ఇప్పుడు దీనికి మాకు న్యాయం కోరాలని. పేరు వచ్చేసి ఠాగూర్. ఆయన నిర్లక్ష్యం వల్లనే నా బేబీ ఇప్పుడు చనిపోయింది. కూడా తీసుకునే మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. మేము అడిగినప్పుడు నేను 3 రోజుల నుంచి నేను హెవీ డ్యూటీ చేస్తూ ఉన్నాను, అందువల్ల నేను అటెండ్ కాలేకపోతున్నానని చెప్తున్నాడు. నీకు డ్యూటీ ఎక్కువ ఉంటే నువ్వు పక్కన లీవ్ పెట్టేసి వెళ్ళు, మమ్మల్ని ఎందుకు జాయిన్ చేసుకొని ప్రాణాలు తీస్తున్నారు మీరు? ఇది ఎవరు నిర్లక్ష్యం అంటారు? ఇప్పుడు మా బేబీ మాకు కావాలి. మీకు ఇంకొక డాక్టర్ ఉన్నారంట, వాళ్ళు ఇంతవరకు విజిట్ చేయలేదు. రిపేర్ చేయడానికి 1.5 hour తీసుకుంటా అని రిపేర్ చేసి ఉంటే నా బేబీ బతికేది. మీరు ఎందుకు నిర్లక్ష్యం? మీకు హెవీ డ్యూటీ ఉంది, మీకు నిద్ర వస్తానే ఉంది, మీరు హెవీ డ్యూటీ చేశారు. మీరు మానేసేయండి, మమ్మల్ని చేర్చుకోవద్దు. అసలు మూతయండి గేట్కి, హాస్పిటల్కి. మేము రాం కదా, చేర్చుకొని మీరు ఎవరిని చంపడానికి? మేనగొడవ మందులని నిన్న ఉదయం 9:20 ఉదయం హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకొచ్చాము. 9:20 వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారు నర్సులు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళి ఉన్నాడు, బ్రష్ వేస్తారని చెప్పారు. అప్పటి వరకు దగ్గర 1 hour అయింది. 1 hour అయిన తర్వాత ప్రశాంత్ సార్ అనే అతను కలిచాను. తర్వాత 10:30కి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూసేసి సార్ మన దగ్గర రిక్రూట్మెంట్స్ అయితే లేవు, ఆత్మకూరుకి తీసుకెళ్దాము, బాగుంటుంది తీసుకెళ్ళండి, రెఫర్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆత్మకూరు రెఫర్ చేస్తారని చెప్తే మేము వచ్చిన తర్వాత అంతలో మన ఠాగూర్ సార్ వచ్చినాడు. ఠాగూర్ సార్ వచ్చేసి ఏం చెప్పంటే అతను ఎవరు రెఫర్ చేయడానికి, నేను కదా మెయిన్ డాక్టర్ అని చెప్పేసి 10:30, 11 o'clock వచ్చేసి చూసి నేను నార్మల్ డెలివరీ చేస్తాను, మీకేం టెన్షన్ పడవాలి అని చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం 7 గంటలకు వచ్చి మళ్ళీ ఒక రౌండ్ చేశాను. 7 గంటలకు వచ్చి చూసేసి ఇంకో 5 hours డెలివరీ అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అప్పటికే ఆ అమ్మాయికి చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, అయినా కానీ తట్టుకొని ఉన్నది. ఆ తర్వాత 12 నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసి ఆ టైంలో సీపర్లో చిమ్మే అమ్మ వేసి డోర్ పెడితే అతను లేవాల. ఆ తర్వాత ఎవరో పక్కన ఒక సివిల్ డ్రెస్ ఒక నర్స్ వచ్చింది, ఆమె డెలివరీ చేసిన తర్వాత అప్పుడు లేచి వచ్చేసి అప్పుడు పోయి చూసేసరికి మాకు బాబు ఎలా ఉండడం కండిషన్ కూడా మాకేం చెప్పలేదు. తర్వాత 1 hour తర్వాత నన్ను లోపలికి పిలిచి ఇట్లా నెల్లూరు తీసుకెళ్లాలా అంటే తీసుకెళ్తాను అంటే సార్ అది అని చెప్పాడు. అది బ్రీతింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు. అది 1 hour తర్వాత. ఆ తర్వాత అంబులెన్స్ అంటే మాట్లాడిన తర్వాత అంబులెన్స్ అతను వచ్చాడు. అంబులెన్స్ వచ్చేసి పల్స్ లేదు, అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు, లేదు ఉంది, మీరు ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళండి అన్నాడు. అతను వచ్చేసి పల్స్ పడిపోయినాడు. ఇలా చెప్తాను. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాగుంది.
కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అండ్ wound కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత 5 సంవత్సరములుగా 6,000 మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు. పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును. షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా ఫుట్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట. డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడును. సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు.